అండి, నా పేరు కళ్యాణి. నేను బయో ఎంజైమ్ బేస్డ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తానండి. గ్రీన్ న్యాచురల్ బ్రాండ్స్ అనమాట. గ్రీన్ న్యాచురల్స్ అనే బ్రాండ్ ఇది. మనకి బయో ఎంజైమ్ అంటే అదొక ఫర్మెంటెడ్ లిక్విడ్ అండి. మామూలుగా మనకి కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో, వెట్ వేస్ట్ అంటే కూరగాయల తొక్కలు కానీ లేదా ఫ్రూట్ పీల్స్ కానీ, ఫ్రూట్ పీల్స్లో ప్రత్యేకించి సిట్రస్ పీల్స్కి సంబంధించి మనం వీటిని తయారు చేస్తాం. ఎందుకంటే సిట్రస్ పీల్స్లో సహజంగానే క్లీనింగ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. సో సిట్రస్ పీల్స్తో తయారు చేసిన ఫర్మెంటెడ్ లిక్విడ్ బయో ఎంజైమ్ యూజ్ చేసి వీటిని తయారు చేస్తాము. వీటిల్లో సౌలభ్యం కోసం మనకి ప్లాంట్ బేస్డ్ సర్ఫెక్టెంట్స్ యూజ్ చేస్తామన్నమాట. మనకి 7 to 8 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, తర్వాత ఫ్లోర్ క్లీనర్, మల్టీ సర్ఫేస్ క్లీనర్, కిచెన్ క్లీనర్, అలాగే లాండ్రీ వాష్ అండ్ డిష్ వాష్. అయితే ఇక్కడ ఎందుకు ఈ ప్రోడక్ట్స్ వాడాలి అంటే, మనకి ఏదైతే సేఫో మన స్కిన్కి, అది ప్లానెట్కి ప్లాంట్స్కి కూడా సేఫ్ అండి. సో అలాంటి ఒక ప్రోడక్ట్ గ్రీన్ న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. టాయిలెట్ క్లీనరే తీసుకోండి, పొరపాటున మన స్కిన్ మీద పడితే ఇట్ డజంట్ బర్న్ అవర్ స్కిన్ ఆర్ హార్మ్. మనకి ఇన్హేల్ చేసినా కానీ అది ఎటువంటి హార్మ్ చేయదన్నమాట. సో అలాంటి ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయండి. మనం బయో ఎంజైమ్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ఫార్ములా చెప్పాలంటే 1:3:10. దీన్ని మ్యాజిక్ ఫార్ములా అంటారు. 1 పార్ట్ బెల్లం, 3 పార్ట్స్ తొక్కలు, 10 పార్ట్స్ వాటర్ ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసి, ఇక్కడ తొక్కలంటే ఏ రకమైన తొక్కలైనా వాడచ్చండి. కాకపోతే స్పెసిఫిక్గా మనం నిమ్మ తొక్కలు వాడినప్పుడు దాని క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసి, మనం మెటల్ లేదా గ్లాస్ బాటిల్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఈ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అది ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ లేదా ఇరోడ్ అయ్యే ఛాన్స్, అంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్ ఎయిర్ టైట్ మూత ఉన్నది తీసుకుని మీరు అందులో వేసి నెల రోజుల పాటు రోజు 1 సెకండ్ మూత ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. మనకి ఎండ్ ఆఫ్ 3 months ఒక చక్కటి వెనిగర్ ఫామ్ అవుతుంది. ఈ వెనిగర్ అనేది న్యాచురల్ వెనిగర్ అనమాట. అంటే ఇది మనం రెగ్యులర్గా వాడడం వల్ల ప్రకృతికి కానీ మనకి కానీ ఎటువంటి హాని ఉండదు. అయితే చాలామంది ఇది తయారు చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. 3 months టైం అంటే మాకు టైం ఉండదని, లేదా అది ఎప్పటికప్పుడు గ్యాస్ రిలీజ్ చేయడం కష్టమని చెప్తారు. సో అలాంటి వాళ్ళ కోసం అదే బయో ఎంజైమ్ యూజ్ చేసి మేము మా ప్రోడక్ట్స్ తయారు చేస్తామండి. సో ఈ గ్రీన్ న్యాచురల్స్ వాడడం వల్ల ఏంటంటే, మీకు ఇంటి 4 గోడల మధ్య ఉండే పొల్యూషన్ కూడా మీరు దాన్ని ఎదుర్కొనే అవసరం ఉండదు. సాధారణంగా మనం అనుకుంటాం బయట పొల్యూషన్ ఉంటుంది, ఇంట్లో మాత్రం ఎటువంటి పొల్యూషన్ ఉండదు అని. మనం వాడే క్లీనింగ్ ప్రోడక్ట్స్ వల్ల వాలటైల్ కంపౌండ్స్ అంటారు, మన కంటికి కనిపించినంత కొన్ని రకాల బ్యాక్టీరియా అవ్వచ్చు, ఏదైనా గాల్లో ఉండిపోవడం వల్ల అది చాలామందికి ఆస్మా, అలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే మనకి ఒక చక్కటి క్లీనింగ్ ప్రోడక్ట్ అనేది కావాలి. అలాంటి ప్రోడక్ట్స్ని మేము సేల్ చేస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ని మీరు కొనుగోలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ సర్ఫేస్ క్లీనర్, ఇది ఎటువంటి సర్ఫేస్ మీదైనా, అంటే బీట్ వుడ్, బీట్ ఫ్లోర్, ఎక్కడైనా కానీ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్, అప్లయన్సెస్, ఎక్కడైనా. ఇది ఒక స్ప్రేతో వస్తుంది, సింపుల్ స్ప్రే అండ్ వైప్. ఇది బయో ఎంజైమ్ బేస్డే, మీరు చూస్తున్నారు కదా, ప్లాంట్ బేస్డే ఉంటుంది. అంటే ఇది ఫ్లవర్స్ ఫ్రేగ్రెన్స్ కూడా యూజ్ చేసి చేస్తారనమాట. ఇందులో వాడే ఫ్రేగ్రెన్స్ కానీ, ఇందులో వాడే సర్ఫెక్టెంట్స్ కానీ అన్నీ ప్లాంట్ బేస్డే ఉంటాయండి. దే ఆర్ బయోడిగ్రేడబుల్, అంటే అవి మట్టిలో కలిసిపోతాయి. 28 రోజుల్లో అవి పూర్తిగా మనకి నేచర్లో కలిసిపోతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు దయచేసి లేబుల్ అనేది చదవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే దట్ టెల్స్ అలాట్. మినిమం నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్స్ అనేవి తయారవుతాయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఫార్ములా. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల యు ఆర్ నాట్ ఓన్లీ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఆల్సో హెల్పింగ్ ద ప్లానెట్. ఇప్పుడు మా దగ్గర 7 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాయిలెట్ క్లీనర్, ఇది కూడా బయో ఎంజైమ్ బేస్డ్. మీరు ఒక్కసారి ఏదైనా మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ చూసుంటే కనుక, వెనక మీరు చూస్తే కనుక డు నాట్ ఇన్హేల్, దాన్ని పీల్చొద్దు, డు నాట్ టచ్ అని రాసి ఉంటుంది. అంటే ఏంటి అర్థం? మీరు మాస్క్ వేసుకుని, గ్లౌస్ వేసుకుని ఆ ప్రోడక్ట్ వాడాలి.
వేరస్ మా ప్రోడక్ట్ వాడితే పొరపాటున ఇది ఒక చుక్క మీ స్కిన్ మీద పడినా ఎటువంటి హామ్ చేయదండి, ఎందుకంటే ఇది బయో ఎంజైమ్ బేస్డ్ కాబట్టి. సో తప్పకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇది సేఫ్. మనం కిచెన్ అంటే చక్కటి వంట చేస్తాం, కానీ తర్వాత క్లీనింగ్ ఒక పెద్ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని సులువుగా చేయడం కోసమే ఇది కిచెన్ క్లీనర్ అండి. గ్రీజ్ ఎక్కడ ఉన్నా, బీట్, స్టవ్, చిమ్నీ, ఏ మూలైనా సరే. ఇంకోటి చెప్పమంటారా, ఇది రెగ్యులర్గా మీరు నైట్ టైం యూస్ చేస్తే కనుక కాక్రోచెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే మనకి ఇది పూర్తిగా క్లీన్ చేయడంతో పాటు కాక్రోచెస్ని తరిమి కొట్టే శక్తి కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి లాండ్రీ వాష్ అండి. జనరల్లీ లాండ్రీకి డిటర్జెంట్ పౌడర్ వాడతారు, దానివల్ల చాలామందికి కాళ్ళు పగిలిపోవడం, చేతులంతా పొడిబారిపోవడం అలాంటివి అవుతాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి రోజెస్తో, ఈ రోజ్ బయో ఎంజైమ్తో తయారు చేసిన ప్రోడక్ట్ అండి ఇది చాలా కొంచెం మోతాదులో వేసి బట్టలు నానబెట్టిన, బీట్ హ్యాండ్ వాష్ ఆర్ మెషిన్ వాష్, రెండిటికి కూడా పనికొస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ జెంటిల్. మన బట్టల మీద కానీ మన చేతుల మీద కానీ జెంటిల్. ఏదైతే మనకు మంచిదో ప్లానెట్కి అది మంచిది కదండి. సో ఇది లాండ్రీ వాష్ అన్నమాట. సో 2 రకాలుగా మీరు దీన్ని వాడచ్చు. ఇది హ్యాండ్ వాష్ అండి. మనం రోజు మొత్తం మీద దాదాపు 8 to 10 టైమ్స్ హ్యాండ్ వాష్ చేస్తాము. గార్డెనింగ్ చేసినప్పుడు, వంట చేసే ముందు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు, రకరకాల పర్పసెస్కి. అయితే అన్నిసార్లు మీరు చేయి కడుక్కున్నప్పుడు న్యాచురల్లీ మన చేతుల్లో ఉండే మాయిశ్చర్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా మీ న్యాచురల్ మాయిశ్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ, అలాగే జర్మ్స్ని ఫైట్ చేయడానికి ఇది గ్రీన్ యాపిల్ పీల్స్తో తయారు చేసిన మాయిశ్చరైజర్ అండి. ఇది ఫాస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ మా దానిలో. అంతేకాకుండా దీని స్మెల్ చాలా బాగుంటుంది. పిల్లలు ప్రత్యేకించి ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకున్నాక వాళ్ళ చేతుల్ని స్మెల్ చేసుకుని ఆహా అంటారు. ఫ్లోర్ క్లీనర్ అండి. మనం మాప్ చేశాక ఆ నీళ్లు తీసుకెళ్ళి మొక్కల్లో పోయొచ్చండి, అంత సేఫ్ ఇది. సో ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ అండ్ బయో ఎంజైమ్ బేస్డ్. బయో ఎంజైమ్ అంటే మళ్ళీ మనకి ఫర్మెంటెడ్ లిక్విడే కాబట్టి ఇవన్నీ కూడా సేఫ్ ప్రోడక్ట్స్. ఈ వాటర్ మనం వాడేశాక ఆ నీళ్లు ఏవైనా పెద్ద చెట్లు ఉంటే వాటికి పోయొచ్చు. చిన్న మొక్కలు అయితే మాత్రం ప్రతిరోజు కాకుండా వారం వారం పోస్తూ ఉంటే అవి న్యూట్రియంట్స్ని అందిస్తాయి అన్నమాట. అంతేకాదు ఇంకొకటి చెప్తాను, ఈ ప్రోడక్ట్ దేనికి సంబంధించినవైనా ఈ యూజ్డ్ వాటర్ మనకి డ్రైనేజ్లోంచి వెళ్ళినప్పుడు అది డ్రైనేజ్ని కూడా క్లీన్ చేస్తూ వెళ్తుందండి మన ఇంట్లో డ్రైనేజ్ సిస్టంలోంచి. సో అలా వెళ్ళడం వల్ల మనకి డ్రైనేజ్ నుంచి బొద్దింకలు రావడం అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిష్ వాష్ అండి. సాధారణంగా డిష్ వాష్ బార్ వాడినప్పుడు ఎంతో కొంత చిన్న ముక్క మీ ప్లేట్లో ఉండిపోతుంది. అలా కాకుండా ఎటువంటి రెసిడ్యూ లేకుండా మీరు మీ డిషెస్ని తోముకోవాలంటే ఇది మంచి ఆప్షన్ అండి. ఇది 1:10 రేషియోలో మనం కలుపుకోవచ్చు. అంటే మెయిడ్ రాకపోయినా కానీ మీరు ఎంతో సులువుగా మీ డిషెస్ని క్లీన్ చేసుకోవచ్చు. మా మెయిడ్ అప్రూవ్ చేసిందండి ఇది. షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. దట్ మీన్స్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. కెమికల్ ఫ్రీ అంటారు, యాక్చువల్లీ కెమికల్ ఫ్రీ అనే పదం తప్పండి, టాక్సిక్ కెమికల్ ఫ్రీ అనాలి. అంటే విష పదార్థాలు, మనకి తెలియని ఒక విష పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లేకుండా తయారు చేసిన ప్రోడక్ట్ అండి. సో ఐ కెన్ కాల్ దిస్ టాక్సిక్ ఫ్రీ క్లీనర్ అండి. సో ఇలాంటి క్లీనర్స్ని ఎంచుకోండి. మీ ఇంటి 4 గోడల మధ్య కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే కనుక మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, వేస్ట్ మ్యాటర్స్ నౌ. దీనిలోకి వెళ్ళి మీరు ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు.